श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో దేవతలు శివుని స్తుతించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునబడి ఘట్టంలో మనం తెలుసుకున్నాం కదా, మహాదేవుని ఉద్దేశించి విష్ణువు ఇతర దేవతలు ఇలా స్తుతించడం మొదలుపెట్టారు. ఈ వీడియోలో దేవదేవ మహాదేవ, హే ప్రభు, నీవు పరబ్రహ్మవు శంభుడువని నీ కృప చేతనే గుర్తించినాం. తండ్రి పరమేశ్వర, మానవులను మోహింపజేసేది, తెలియని శక్యం కాన్నది, సర్వోత్కృష్టమైనది అయిన నీ మాయచే మమ్మల్ని ఎందుకు మోహింపు చేస్తున్నావు? జగత్తుకు ప్రసవ కారణమైన ప్రకృతి కంటే, బీజమైన పురుషుడి కంటే ఉత్కృష్టమైన పరబ్రహ్మము నీవు. మనస్సుకు వాక్కు అందనే అందవు. నీవు స్వేచ్ఛ చేతనే నీ స్వరూపమైన శివశక్తిని వశం చేసుకుని సాలెపురుగు గుడిని నిర్మించుకున్నట్లుగా ఈ జగత్తును సృష్టించి పాలించి లీనం చేస్తున్నావు కదా. ఇదంతా నీనేలే కదా. ఓ ఈశ్వర, దయానిధివై నువ్వే జ్ఞాని సృష్టించావు. ఋగ్యజస్సామ రూపమైన వేదాన్ని లోకంలో ప్రవర్తింపజేయడం కోసం యజ్ఞాన్ని సృష్టించి దాన్ని దక్షిణ అనుసూత్రంతో బంధించావు కదా. వ్రతనిష్ఠులు, వేద మార్గ నిష్ణాతులు అయిన వేదవేత్తలు లోకంలో నీ చేతనే నిర్మించబడిన పరిశుద్ధమైన ధార్మిక నియమాలను శ్రద్ధతో ఆచరిస్తున్నారు కదా. శుభాశుభ కర్మలను ఆచరించే వారికి నువ్వు స్వపరభేదం లేకుండా హిత అహిత ఫలాలను, మిశ్రమ ఫలాలను కర్మను అనురూపంగా ఇస్తున్నావు కదా. ప్రాణులకు కర్మఫలాన్నిచ్చే దాతవు నువ్వే కదా. సర్వమానవుల చేత ప్రార్థనలు అన్నీ నీకు మాత్రమే చెందుతాయి కదా. వేర్పాడు బుద్ధి గలవారు, దుర్బుద్ధి గలవారు, అసూయతో నిండినవారు, ఇతరుల మనస్సును గాయపరుచువారు, కేవలం కర్మను మాత్రమే ఆచరించే కర్మఠులు అయిన మూర్ఖులు పరుషవచనాలతో ఇతరులను బాధిస్తూ ఉంటారు కదా. హే విభో, అట్టే దేవద్రోహులు ఆగడాలను మితిమీరినప్పుడు వారిని సంహరించాలి, తప్పు లేదు. పరమాత్మ తేజుడు, శాంతుడు, పరబ్రహ్మ, పరమాత్మ, జటాజూటధారి, మహేశ్వరుడు, మహాజ్యోతిస్వరూపుడగు రుద్రుడకు నమస్కారం. జగత్తును సృష్టించే ప్రజాపతులను నువ్వే సృష్టించావు. సృష్టికర్తవు నీవే కదా. సృష్టికర్తవు తండ్రివి నీవే. త్రిగుణ స్వరూపుడువు నీవే. నిర్గుణుడవు నీవే. నువ్వు ప్రకృతి కంటే పురుషుడి కంటే ఉత్కృష్టమైన వాడువు. నల్లని కంఠము గలవాడువు. జగత్ సృష్టికర్తవు. పరమాత్మ జగత్స్వరూపుడవు. జగత్తుకు బీజమైన వాడువు. జగత్తుకు ఆనందము కలిగించేవాడు ఒక నీకు నమస్కారం. ఓం వషట్ హంత స్వధ అను యజ్ఞపయోగి వేద శబ్దములు నీ స్వరూపమే కదా. సర్వకృతములను ప్రవర్తింపచేయువాడువు నీవే కదా. హవ్యం అనగా దేవతలకు అర్పించే అన్నము. కవ్యం అనగా పితృదేవతలకు అర్పించే అన్నము. ఈ రెండింటినీ భుజించేది నువ్వే కదా. అలాంటి నువ్వు యజ్ఞాన్ని ఎలా భంగం చేయగలిగావు? ఓ మహాదేవ, వేదస్వరూపుడమైన నువ్వు యజ్ఞాన్ని ఎట్లా ధ్వంసం చేశావు? ఏ విభో, బ్రాహ్మణులను, గోవులను మరియు ధర్మాన్ని రక్షించేది నువ్వే కదా. ప్రభు, తత్స్వరూపుడవు, అనంతుడవు నువ్వు, సర్వ ప్రాణులకు శరణ్యుడవు. ఓ రుద్ర, సూర్యుని కంటే అధిక తేజస్సు గలవాడువు. జగద్రూపుడవు, ప్రకాశస్వరూపుడవు. జలములలోని రసతన్మాత్ర స్వరూపుడవు నీకు నమస్కారము. గంధ గుణం నిత్యంగా గల పృథ్వీ స్వరూపమైన శర్వనకు నమస్కారము. మహాతేజశాలి అగ్నిస్వరూపుడు ఒక రుద్రునకు నమస్కారం. ఈశా, స్పర్శ గుణము గల వాయువు నీ స్వరూపమే కదా. నీకు అనేక నమస్కారములు. సర్వ ప్రాణులకు ప్రభువు, యజమాన స్వరూపుడవు, సృష్టికర్తకు నీకు నమస్కారము. శబ్ద గుణకమగు ఆకాశము నీ స్వరూపమే కదా. ఉమాదేవితో కూడి జగత్తును రక్షించే మహాదేవుడు నీకు నమస్కారము. భయంకరమైన మాడవు, సూర్యరూపుడవు, కర్మయోగికు నీకు నమస్కారము. మృత్యువునకు మృత్యువైన నీకు నమస్కారం. హే రుద్ర, నీ కోపానికి శతకోటి నమస్కారములయ్యా. మంగళస్వరూపుడు, భయంకరాకారుడు, శుభకరుడుకు నీకు నమస్కారము. నీవు ఉగ్రుడవు, సర్వ ప్రాణులకు అధీశ్వరుడవు, మాకు మంగళునిచ్చేవాడవు, కళ్యాణ కారణుడు,
సర్వ జగద్రూపుడవు పరబ్రహ్మ, ఆపదలను గట్టెక్కించేవాడవు ఉమాదేవియకు నీకు, ఉమాపతివకు నీకు నమస్కారం. ఈశ్వరుడు దేహమునందు ఆత్మరూపుగా ఉండువాడు పరమాత్మ, కారణకార్యభావనకు అతీతుడు, మహత్తునకు కారణమైన వాడవు. లోకంలో అనేక రూపములుగా పుట్టి విస్తరించిన వాడవు. కంఠమనందు నీలవర్ణము గలవాడవు, ప్రశంసనీయుడవు, ప్రకృతి జ్ఞాన సమేతుడవు, భక్తులకు కోరికలను ఇచ్చేటటువంటి వాడవు, ప్రకాశ స్వరూపుడవు, జ్ఞాన ఘనుడవు, పరబ్రహ్మదేవ, శత్రువులను సదా సంహరించువాడవు, ప్రణవపాద్యుడవు, ప్రాణులను హరింపజేయవాడవు, నిత్య యువకుడవు, తేజశాలి, వృక్షములే కేశములుగా గలవాడవు, ప్రకాశస్వరూపుడవు, మహేశ్వరునకు నమస్కారం. దేవతలకు మంగళులిచ్చేవాడవు, సర్వవ్యాపి పరమాత్మ, సర్వోత్కృష్టుడు, నీలకంఠుడకు నీకు పునః అనగా మరలా నమస్కారములయ్యా. తేజోమయునకు దేహము కలవాడవు, భయంకరుడు, భయంకరాకారుడవు, భయంకరము కర్మలను అభిరుచి కలవాడవు, నమస్కారము. భస్మ పూజబడిన శరీరము కలవాడవు, రుద్రాక్షలను ఆభరణలుగా ధరించువాడవు, పుట్టివాడవు, అలాగని పొదుగువాడవు, వామన అవతారుడవు నీకు నమస్కారం. ఓ దేవా, దూరానున్న శత్రువును మరియు ఎదుట ఉన్న శత్రువును సంహరించేవాడవు, ధనస్సును, శూలమును, గదమును, నాగలని ధరించిన వాడవు, అనేక ఆయుధాలను ధరించి దైత్య దానవులను సంహరించేవాడవు, సత్పురుషులకు ఆశ్రయుడవు, సత్పురుషే ధ్యానింపబడు, దివ్య రూపము గలవాడవు, స్వయంగా అవ్యక్త స్థితి నుండి వ్యక్త జగత్తుగా ప్రకటితమయ్యే అగు నీకు నమస్కారం. తత్వమసి ఇత్యాది మహాకావ్యములచే ప్రతిపాదింపబడిన వాడవు, ఉపనిషత్ పురుషుడు, జగన్నాథుడు, సనాతనుడు, పురుషార్థమునిచ్చేవాడువు, వ్రతనిష్ఠుడు, పరమేష్ఠస్వరూపుడవు నీకు నమస్కారము. సుందరుడు, సుందరాకారుడు, సుందరమగు నేత్రములు గలవాడు, అఘోరుడు మరియు ఘోరుడు, పరమేశ్వరుడు అగు నీకు నమస్కారం. సర్వజగన్నియంత చతుర్ముఖ బ్రహ్మరూపుడు, పరబ్రహ్మ, సాక్షాత్ పరమాత్మ, ఈశానుడుగు నీకు అనేక నమస్కారములయ్యా. నీవు ఉగ్రుడవై దుష్టులను నిందించి నిర్దుష్టులందరినీ దండిస్తూ ఉంటావు, నాకు శుభాలనిస్తావు. కాలకోట విషయాన్ని భక్షించి దేవతలు మొదలగు వారందరినీ రక్షించిన నీకు నమస్కారము. వీరుడు, వీరభద్ర స్వరూపుడు, శత్రువీరును నశింపచేయవాడువు, శూలాధారి, మహాత్ముడు, పశుపతి అగు మహాదేవునకు నమస్కారం. సర్వవిద్యా ప్రకర్తుడు, విషకంఠుడు, వినాకమును ధనస్సుగా ధరించినవాడు, అనంతుడు, సూక్ష్మరూపుడు, మృత్యు రూపమగు కోపమును గలవాడవు, శ్రేష్టమగు వాటి నుండి కంటే శ్రేష్టమైన వాడవు, తనకంటే పరము లేనివాడవు, సర్వవ్యాపవి, విశ్వమూర్తివి, పరమేశ్వరుడు అగు నీకు నమస్కారం. విష్ణు యొక్క అంశపత్నిగా గలవాడువు, విష్ణు క్షేత్రములుగా గల క్షేత్రుడవు, సూర్యరూపుడవు, భైరవుడవు, శరణాగతి చేయన తగినవాడవు, లీలా విహారి ముక్కంటికి అనేక నమస్కారము. శోకస్వరూపుడు, సత్వరజస్తమోగుణ స్వరూపుడు, చంద్ర సూర్య అగ్నులు 3 కన్నులుగా గలవాడవు, సర్వమునకు కారణముకు ధర్మము ధనరూపంగా గలవాడవు, మృత్యుంజయునకు నమస్కారం. నువ్వు నీ తేజస్సుచే జగత్తునంతను వ్యాపించి ఉన్నావు. నువ్వు ఏ వికారాలు లేని చిదానంద స్వరూపమైన ఆకాశరూపమగు పరబ్రహ్మము. ఓ మహేశ్వర, బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, చంద్రుడు మొదలైన దేవతలు, మునులు, ఇతరులు నీ నుండి పుట్టి ఉన్నారు కదా. నువ్వు నీ శరీరాన్ని 8 భాగాలుగా విభజించి సర్వజగత్తును ధరించి ఉన్న అష్టమూర్తివి, ఈశ్వరుడవు. నీవు ఆద్యుడవు, కారుణమూర్తివి కదా. నీ భయంచే ఈ గాలి వీస్తోంది, నీ భయం చేతనే అగ్ని కూడా దహిస్తోంది, నీ భయం చేతనే సూర్యుడు తపిస్తున్నాడు, మృత్యువు అంతటా పరుగులెడుతోంది. ఓ దయాసముద్ర, మహేశ్వర, రమేశ్వర, కరుణించు. జ్ఞానాన్ని కోల్పోయిన మమ్మలను ఉద్ధరించు. ఏ నాథ కరుణానిధి, నువ్వు మమ్మల్ని ఎల్లవేళలా ఆపదలను రక్షించావు. హే శంభో, ఈరోజు కూడా ఆ విధంగానే రక్షించు. నాథ, వెంటనే అనుగ్రహించి సమాప్తంగానే యజ్ఞాన్ని ఉద్ధరించు. దక్ష ప్రజాపతిని కూడా అనుగ్రహించు అని దేవతలు స్తుతించారు. దేవతలు ఈ విధంగా మంత్రపూరితమైన వాక్కులతో రుద్రుని మహిమను వేణులా స్తుతించారు. ఇంకా ఇలా వరదానాన్ని ఇమ్మని కోరారట. శంకర,
భౌగుణులకు నేత్రాలు లభించుగాక, యజమానుడైన దక్షుడు జీవించుగాక, భూషణుకు దంతాలు మొలకెత్తుగాక, భృగు మహర్షికి పూర్వము వలె గెడ్డములు మీసములు వచ్చుగాక. ఓ శంకర, నీ ఆచమలచే రాళ్లచే విరగగొట్టబడిన అవయములు గల దేవతలు మొదలగు వారందరికీ నీ అనుగ్రహం చేత ఆరోగ్యము అన్ని వేళలా సమకూరుగాక. మిగిలిన యజ్ఞ కర్మలో నీకు పూర్ణ భాగం లభించుగాక. రుద్రునకు భాగం గల యజ్ఞమే పరిపూర్ణమవుతుంది కదా. అట్లా కాని యజ్ఞం ఎన్నటికీ పరిపూర్ణం కాదు కదా. ఇలా బ్రహ్మ విష్ణువులు చేతులకి భూమి మీద పడి దండం వలె పడి నమస్కరించి క్షమాపణలు చెప్పుకున్నారు. హరి ఓం తత్సతో. ఇంతటితో దేవతలు శివుడిని స్తుతించుడా అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శివుడు దక్షుడిని బ్రతికించుడా అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.